పుస్తకం శ్రమయే సుఖానికి వారధి. అధ్యాయం 3. ఈశ్వర నియమాలను పాటించండి. ఇప్పుడు అధ్యాయాన్ని వినండి. అద్భుత అంగాలు ఉపాంగాలతో ఈశ్వరుడు మనకు మానవ దేహం ఇచ్చాడు. వాటితో తికంకగా చిక్కుగా ఉన్న పనులు కూడా చేయగలుగుతాం. మన కర్తవ్యం ఏమిటంటే అన్ని అంగాలతోనూ సరైన పనులను చేయించుకుని వాటిని కార్యదక్షతతో ఉంచుకోవాలి. ప్రకృతి మనకు చూచుటకు కనులను, వినుటకు చెవులను, వాసన చూచుటకు ముక్కును, మాట్లాడుటకు నోటిని, రుచి చూచుటకు నాలుకను ఇచ్చింది. వీటిని ఆయా కార్యాల కోసం నిరంతరం ఉపయోగించకపోతే అవి అవశ్యం నిర్బలమవుతాయి. ఇదే విధంగా చేతులు కాళ్లు శ్రమించడానికే మనిషికి ఇవ్వబడ్డాయి. వాటిని అలా ఉపయోగించకపోతే అవి సోమరులుగా ఉంటాయి. నేడు లక్షలు కోట్లాది వ్యక్తులు శ్రమించడానికి చేతులను ఉపయోగించడం లేదు. కాళ్లను వాహనాల నుండి దిగడానికే ఉపయోగిస్తున్నారు. ఈ ప్రకారం వారు తమ అంగాలను పని లేనివిగా చేస్తున్నారు. ఆకస్మిక అవసరం కలిగినప్పుడు ఇతరులపై ఆధారపడడమో లేక కష్టాలలో పడి చెడు పరిణామాలను సహించడమో జరుగుతుంది. ఈ వ్యక్తులు శారీరక శ్రమకు విముఖులుగా ఉండి తమ కాలాన్నంతటినీ కుర్చీలు, గద్దెలు, దిండులపై గడుపు కేవలం ఆలోచన, ఆదేశమ, కలలకు సంబంధించి తేలికగా ఉన్న కార్యాలను చేస్తూ నంటారో వారు ఈశ్వరుని ప్రకృతి నియమాలను ఉల్లంఘిస్తుందని. నిష్పక్షపాతంగా ఆలోచిస్తే బహుశా చెప్పక తప్పదు. ఈ కార్యాల మహత్తును మేము స్వీకరించడం లేదని ఉపదేశం కాదు. నిస్సందేహంగా అనేక వైజ్ఞానికులు, కళాకారులు, సాహిత్యకారుల శ్రమ వలననే మనమినాడు ఉన్నతమైన మానవ సంస్కృతిని దర్శించగలుగుతున్నాం. మన జీవితాల్ని ఉన్నత రీతిలో మలుచుకునే సమర్థతను పొందుతున్నాం. వ్యాస భగవానుడు భగవద్గీతను, తులసీదాసు రామాయణాన్ని వ్రాసి ఉండకపోతే నేటి మన జీవితాలు ఎంత శూన్యంగా ఉండేవో. గీత వలన చక్కని ఆత్మదర్శన జ్ఞానాన్ని పొంది కర్తవ్య పాలనలో ఏ విధంగా సమర్థులమయ్యామో, రామాయణం చదివి ఆ విధంగా మన భావాలను ఉన్నతంగా చేసుకుంటున్నామో వాటిని విలువ కట్టడం సాధారణ విషయమేమీ కాదు. గెలీలియో, న్యూటన్, ఫెరడే, ఎడిసన్, ఐన్స్టీన్ వంటి శాస్త్రవేత్తలు మనకు ఖగోళం, భూమ్యకర్షణ, సూదంతురాయి, విద్యుత్తు, శబ్ద తరంగాలు, అణుశక్తి వంటి రహస్యాలను తెలియజేసి వాటి సాయంతో వందల కొద్దీ జీవితానికి పనికి వచ్చే పరికరాలను తయారు చేశారో అట్టి వారందరూ కూడా నిశ్చయంగా మన శ్రద్ధాంజలి ఘటింపదగినవారు, గౌరవింపదగినవారు. ఇలాగే భూత వర్తమాన కాలాలకు చెందిన శాస్త్రవేత్తలు, కళాకారులు నిస్వార్థ భావంతో మానవ ఆశ, భవ్యతను ఉన్నత స్థితికి తీసుకెళ్లడానికి తమ అనుపమ బుద్ధి శక్తులను ఉపయోగించారో వారి నెల్లప్పుడూ శ్రద్ధతో స్మరించడం జరుగుతూనే ఉంటుంది. కావున మానవ జీవితంలో శారీరక శ్రమ మొదటి స్థానంలోనూ బౌద్ధిక కార్యాల స్థానంగానూ ఉంటుందని మనం చెప్పక తప్పదు. ఎందుకంటే ఎంత గొప్ప ఆధ్యాత్మిక వేత్త అయినా, మహాకవి అయినా, విజ్ఞాన శాస్త్రవేత్త అయినా, కళాకారులైనా వీరందరికీ భోజనం, వస్త్రాలు అవసరమనే యథార్థం కాదనలేనిది. ఈ పదార్థాలు లేకుండా వారి మనుగడే లేదు. వాటి వలన శక్తిని పొంది మాత్రమే తమ విశేష కార్యాలను చేసే సమర్థ పొందుతున్నారు. ఇందువలన శారీరక శ్రమ హీనమైనది, తమ శ్రేష్టతకు భంగం కలిగించేదిగాను భావించడం ఒక పెద్ద పొరపాటు. అట్టి ఆలోచనలు కలిగి ఉన్న వారికి మేము చెప్పాల్సిందేమేంటంటే వారు జీవిత దర్శనాన్ని సరిగా అర్థం చేసుకోలేదని. కట్టమైన ఆలోచనలు, భౌతిక కార్యాలు చేయడం మంచిదే. ప్రతి మనిషికి తన అంతరంగ పరిస్థితులకు అనుగుణంగా బౌద్ధిక కార్యాలను అవశ్యం ఉత్పన్నం చేసుకోవాలి. కాని శారీరక శ్రమను ఉపేక్షించడం గాని, అనావశ్యకమని చెప్పడం గాని ఏ ప్రకారంగానూ బుద్ధిమంతమైన లేక న్యాయమైన లక్షణమని చెప్పలేము. శారీరక శ్రమ ద్వారా శరీరంలోని అంగ ఉపాంగాలను సరైనత రీతిలో వికసింపజేయకుండా మన జీవితం ఒక ప్రక్క అసంపూర్ణంగా ఉండి మానసిక, బౌద్ధిక క్షేత్రాల్లో కూడా ఇలాంటి ప్రగతి సాధించలేము. వేర్వేరు మానవ శక్తులను విభిన్నమైనవిగా భావించడం సరైన దృష్టికోణం అనిపించుకోదు. శరీరాంగాలు విభిన్న కార్యాలు చేస్తూ సమస్త శరీర పోషణకు తోడ్పడుతున్నాయి. అదేవిధంగా మనం మన శారీరక, మానసిక, బౌద్ధిక, ఆత్మిక శక్తులన్నీ చేత పని చేయించి వాటిని సరైన రీతిలో సమన్వయపరచినప్పుడు జీవనోద్దేశాన్ని సఫలం చేయగలం.